నమస్కారం. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 4 రోజులుగా సమ్మె చేస్తున్న తాడేపల్లిగూడెం మండలంలోని క్వారీ లారీల డ్రైవర్లు ఆదివారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. నవాబ్పాలెం గ్రామంలో వేసిన నిరసన శిబిరం వద్ద చొక్కాలు విప్పి బనియన్లతో ప్రదర్శన నిర్వహించారు. జీతాలు పెంచాలి, బోనస్ కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. మందరాజు అనే డ్రైవర్ మాట్లాడుతూ సమస్య పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కృషి లారీ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండ్రాజవరపు యేసురత్నం, సెక్రటరీ దొండపాటి శేషుకుమార్, ట్రెజరర్ మర్లపూడి సూరిబాబు, తానేటి శ్రీను, ముప్పిడి అశోక్, మాముడూరి సతీష్ తదితర డ్రైవర్లు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొత్తూరు గ్రామదేవత కోట్ల అమ్మవారి జాతర మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు నైవేద్యాలు సమర్పించారు. పుట్టింటి ఆడపడుచుల రాకతో గ్రామం కళకళలాడింది. ప్రతి ఇంట్లోనూ బంధుమిత్రులందరికీ నైవేద్యం, భోజనాలు పెట్టుకోవడంతో కోలాహలం నెలకొంది. జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ అడపా ప్రసాద్ మాట్లాడుతూ జాతర విశిష్టతను వివరించారు. ఎంపీటీసీ ఉప్పు నరసింహమూర్తి, జనసేన నాయకులు తిరుమల సూరిబాబు, మాసాబత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో జరిగిన శ్రీ ముల్లమ్మ అమ్మవారి 14వ వార్షికోత్సవ వేడుకల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొని దర్శించుకున్నారు. టీడీపీ నాయకులు దాసరి అప్పన్న, అమెరికా రాజు, గోరింట రాఘవరాజు, పారిచర్ల ప్రసాద్, గంధం సతీష్లు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీ నుండి 23 వరకు ఉండి నియోజకవర్గ పరిధిలోని కోలమూరు గ్రామంలో సురభి నాటకాలను నిర్వహించనున్నట్లు శ్రీ సంతాన గోపాలస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ నంబూరి నారాయణరాజు గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ కమిటీల ఆధ్వర్యంలో జరిగే మాయాబజార్, శ్రీకృష్ణ లీలలు, లవకుశ, శ్రీనివాస కళ్యాణం వంటి పౌరాణిక నాటకాలను ప్రజలందరూ తిలకించి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సురభి నాట్య మండలి అధినేత ఆర్ వేణుగోపాలరావు, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు రుద్రరాజు నర్సరాజు, కమిటీ సభ్యులు నంబూరి రామకృష్ణంరాజు, పేరిచర్ల కేశవరాజు, పేరిచర్ల మురళీకృష్ణంరాజు, కోనపు రాజు, వెంకటలక్ష్మీపతిరాజులు పాల్గొన్నారు. మా కోలమూరు గ్రామంలో శ్రీ సంతాన గోపాలస్వామి దేవస్థానంలో సురభి నాటక సంస్థ ఎంతో తూర్పుగోదావరి జిల్లా వార్తలు. యోగి వేమన జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ఆదివారం ఆయన చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నరాముడు మాట్లాడుతూ జీవిత సత్యాలను పద్యాల రూపంలో అందించిన మహోన్నత వ్యక్తి యోగి వేమనని అన్నారు. వేమన ఎన్నో భోగ భాగ్యాలు అనుభవించి అవి ఏవీ జీవిత సత్యాలు కాదని తన రచనల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారని పేర్కొన్నారు. తన రచనల ద్వారా గొప్ప తెలుగు తత్వవేత్త, కవిగాను సరళమైన భాష ఉపయోగించడం ద్వారా ప్రతి ఒక్కరికి దగ్గరయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, జిల్లా బీసీ సంక్షేమాధికారి బి శశాంకలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట కైలాస్ భూమిని అతి త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు.
ఆదివారం కైలాస భూమిలో జరుగుతున్న చివరి దశ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ కైలాస భూమి పనులు దాదాపుగా పూర్తయ్యాయని, కొద్ది రోజుల వ్యవధిలోనే దీనికి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. చనిపోయిన వారి అంత్యక్రియలు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని గ్రహించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ కైలాస భూమిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. దాతలు ప్రభుత్వ నిధులతో పూర్తి స్థాయిలో ఈ కైలాస్ భూమిని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నమ్మూరి రెడ్డియ్య, కంఠంశెట్టి శ్రీనివాస్, ముద్రగడ సుబ్బారావు, బూసి జయలక్ష్మిలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. జిల్లా కేంద్ర ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కె వెట్రిసెల్వి వైద్యాధికారులను ఆదేశించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆదివారం పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ భవనం వద్ద వీల్ చైర్స్ అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే ఆసుపత్రి చుట్టూ ఉన్న మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎం రాజు, స్థానిక ఆర్డీఓ అచ్యుత అంబరీషులు ఉన్నారు. మాజీ సైనికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని జిల్లా సైనిక సంక్షేమాధికారి కెవిఎస్ ప్రసాదరావు తెలిపారు. ఆర్మీ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏలూరులో ఆదివారం మాజీ సైనికులు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇటీవల ప్రభుత్వం వివిధ పథకాల క్రింద అందించే మొత్తాన్ని పెంచడం జరిగిందని అన్నారు. స్పర్శకు సంబంధించి ప్రతిరోజు ఒక అరడజన్ కేసులు వస్తున్నాయి, సాల్వ్ చేస్తున్నాము. ఇంకా మన చేతులు అవ్వలేనివి అక్కడ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం గమనించి సాధ్యమైనంత ఎక్కువ మందికి ప్రచారం చేయవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. ఇది ఈ ముఖ్యమైన విషయం ఇది. అలాగే ఈ మధ్య ఈ సంవత్సరం 2024 ఏప్రిల్ నుంచి గ్రాంట్స్ ఇంచుమించుగా కొన్ని డబుల్ అయ్యాయి. చాలా గ్రాంట్స్ అన్నీ నేను నోటీస్ బోర్డులో పెట్టాము, ఎప్పటికప్పుడు గ్రూపులో తెలియజేస్తున్నాము. కొన్ని పథకాలు జేసీఓస్ కూడా అనుకూలత ఏర్పరిచాం కొత్తగా. దయచేసి ఒకసారి ఆఫీసులో నోటీస్ బోర్డులో చూడండి, గ్రూపులో మరొకసారి పెడతాను. నేను చాలామందికి ఇంకా తెలియటం లేదు పెరిగిన రేట్లు. అవి ఎడ్యుకేషన్ కన్సెషన్, మ్యారేజ్ గ్రాంట్స్, ఫెడరల్ గ్రాంట్స్ అన్నీ పెరగడం. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షులు కేతినేని భాస్కర్రావు, కార్యదర్శి సిహెచ్ రమేష్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి భారీగా నిధులను కేటాయించి మాట నిలబెట్టుకున్న ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులు. యలమంచిలి మండలంలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. భీమవరంలో వడ్డీ వ్యాపారిని కిడ్నాప్ చేసిన 12 మందిపై కేసులు నమోదు, వెల్లడించిన డీఎస్పీ జయసూర్య. గన్నవరం ఎయిర్పోర్ట్ లో కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి వీడ్కోలు పలికిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా సంఘ సంస్కర్త వేమన జయంతి వేడుకలు, పద్యాలు చదివి వినిపించిన శశి విద్యా సంస్థల నిర్వహణ అధికారి నిమ్మగడ్డ. తాడేపల్లిగూడెంలో రేషన్ డీలర్ల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించిన రెవెన్యూ అధికారులు, ఖాళీలు తక్కువ, హాజరైన వారు ఎక్కువ. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాడేపల్లిగూడెం మండలంలో బనియన్లతో ప్రదర్శన చేసిన క్వారీ లారీల డ్రైవర్లు, జీతాలు పెంచి బోనస్ కొనసాగించాలంటూ నినాదాలు. ఈ నెల 20 నుంచి కోలమూరు గ్రామంలో సురభి నాటకాలను ప్రదర్శించనున్న కళాకారులు, స్పష్టం చేసిన గోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ నంబూరి. యోగి వేమనకు రాజమండ్రి కలెక్టరేట్ లో అంజలి ఘటించిన జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు.
కొత్తపేట కైలాస భూమిని త్వరలో అందుబాటులోకి తేనున్న ప్రభుత్వం, వివరించిన ఎమ్మెల్యే బండారు. ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మెరుగైన సేవలను పెంచాలి, వైద్యులను ఆదేశించిన కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.